హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజూస్ కిచెన్. అందరూ బాగున్నారు, నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇవాళ అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ లంచ్ బాక్స్ రెసిపీ. చాలా క్విక్గా చేసుకోవచ్చు అని చెప్పాను, కానీ కొన్ని రెసిపీస్ కోసం కొంచెం తొందరగా లేచి చేసుకునే పని కూడా పడుతుంది అనమాట. అంటే పిల్లలకి కొంచెం హెల్తీగా పెట్టాలి, జంక్ ఫుడ్ పెట్టకూడదు అన్నప్పుడు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి చేసుకోవడం మనకి తప్పదు అండ్ కంపల్సరీ కూడా. ఇదైతే కొంచెం మరీ ఫాస్ట్గా రెసిపీ కాదు, కానీ పర్లేదు, చేసుకోవచ్చు. త్వరగా పని చేసుకునే వాళ్ళైతే చాలా త్వరగా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ చపాతీకి పిండి కలిపేస్తున్నాను అనమాట. మల్టీగ్రెయిన్ ఆటా వాడతాను నేను ఎప్పుడు, ఆశీర్వాద్ది. మల్టీగ్రెయిన్ ఆటాలో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి లుకేవామ్ వాటర్, గోరువెచ్చటి వాటర్ వేసి కలుపుతున్నాను అనమాట. ఫస్ట్ లేచిన వెంటనే చపాతీ పిండి కలిపేసి పక్కన పెడితే మన పనులు వంట స్నాక్స్ ఇవన్నీ అయ్యేసరికి ఇది కొంచెం బాగా రెస్ట్ అవుతుంది, కాబట్టి చపాతీ అనేది కొంచెం సాఫ్ట్గా వస్తుంది. సో పిండి అనేది రెస్ట్ చేసి అయితే పక్కన పెట్టేశాను. నెక్స్ట్ చపాతీలోకి కర్రీ అనొచ్చు, స్టఫింగ్ అనొచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. నేనైతే కర్రీ కింద చేస్తున్నాను అనమాట. పొటాటోస్ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసేసి వాటిని అయితే కుక్కర్లో ఫస్ట్ ఉడికిస్తాను అనమాట. మనం కొంచెం ఫ్రై చేయొచ్చు. అండ్ నేనైతే చపాతీకి పూరికి కొంచెం ప్రాసెస్ అయితే ఇలా చేస్తాను. పూరికి శనగపిండి వాడతాను, చపాతీకి శనగపిండి వాడను. ఒక 1.5 పొటాటో, చిన్న పొటాటోస్ కట్ చేసేసి దాంట్లో చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి హైలో పెట్టి ఒక 2 విజిల్లు వచ్చాక అయితే ఆఫ్ చేసేస్తాను అనమాట. పొటాటోస్ చాలా క్విక్గా కుక్ అయిపోతాయి, పెద్ద టైం కూడా పట్టదు పొటాటోస్ కుకింగ్కి. సో ఈ లోపైతే నేను ఇంకా రిమైనింగ్ 1.5 పొటాటో ఉంది, వాటిని అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ కింద మైక్రోవేవ్లో చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ డీప్ ఫ్రై ఆయిల్ గట్ట ఎందుకని చెప్పి జస్ట్ సింపుల్గా ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో కట్ చేస్తున్నాను అనమాట. ఒక పొటాటోని 4 స్లైసెస్ కట్ చేసుకుని ఇలాగ పొడవుగా కట్ చేసుకుంటే మనకి ఫ్రైస్ అనేవి మరీ పచ్చిగా లేకుండా బాగా కుక్ అవుతాయి. అవెన్లో అయినా ఎయిర్ ఫ్రైయర్లో అయినా కూడా అలాగే చేసుకోవచ్చు అనమాట, సేమ్ ప్రాసెస్లో. వీటిని సన్నగా కట్ చేసుకుని టిష్యూతో పైన వాటర్ని తీసేయాలన్నమాట. పొటాటో ఎప్పుడు కట్ చేసినా కొంచెంసేపు వాటర్లో వేసుకుంటే స్టార్చ్ అనేది పోతుంది. అప్పుడు మనం ఇలాగ డ్రై చేసేసుకుని వాటిపైన అయితే జస్ట్ కొంతమంది అయితే సాల్ట్, కార్న్ఫ్లోర్ వేస్తారు. కొంచెం మనం ఉప్పు కారం తిని నాలుగు కాబట్టి మా అబ్బాయి కూడా అదే అలవాటు చేశాను. సో కొంచెం కారము, సాల్ట్, నేను ఎక్కువ హిమాలయన్ పింక్ సాల్ట్ వాడతాను అనమాట. సో నా కంపేర్ టు అదర్ సాల్ట్స్ ఇదైతే బెస్ట్. హెల్త్ వైజ్ అండ్ టేస్ట్ కూడా డిఫరెన్స్ ఏముంటుంది, కానీ బెస్ట్ అనమాట. నాకు పెద్దగా వాటి గురించి తెలియదు, కానీ నేను చదివినంత మాత్రాన మినరల్స్ అయ్యి బాగుంటాయి వీటిలో అని చదివాను. సో దానివల్ల అదైతే వాడుతున్నాను. అండ్ దాంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేసేసి అలాగే కొంచెం 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఫ్రైస్ అన్నీ బాగా పట్టించాలన్నమాట. పట్టించాక ఇలాగా మైక్రోసేవ్ బౌల్స్ అన్నా, గ్లాస్ బౌల్స్ అన్నా, గ్లాస్ ప్లేట్ అన్నా దాంట్లో ఇలాగా సెపరేట్గా ఒక్కొక్కటి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని అవెన్ ఫస్ట్ అయితే నేను ఒక 30 సెకండ్స్ ప్రీ హీట్ చేసేసి దాంట్లో పెట్టేసి ఒక 5 to 10 minutes పెడతానమాట. అంటే మధ్య చూసుకుంటూ ఉంటాను, అవ్వకపోతే మళ్ళీ కుకింగ్ టైం పెంచుకుంటాను అనమాట. సో ఫస్ట్ బిగినర్స్ అయితే కొంచెం తక్కువలో పెట్టుకొని, మరీ ఎక్కువ పెడితే మాడిపోతాయి కాబట్టి తక్కువలో పెట్టుకుని తర్వాత చూసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ఈ లోపు అయితే ప్యారలల్గా నేను పొటాటోస్కి కుకింగ్కి బాయిలింగ్ పెట్టాను కాబట్టి చపాతీలో గ్రేవీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో దానికోసం ఫస్ట్ అయితే ఫ్రై ప్యాన్లో అయితే ఆయిల్ వేసాను. నేను ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను అనుకోకండి, కొంచెం ఆయిల్ డిస్పెన్సర్ అయితే పైన వాల్వ్ అనేది క్లోజ్ అయిపోయింది, ఆయిల్ పడట్లేదు కాబట్టి అంతసేపు బాటిల్ని దాంట్లో షేక్ చేస్తున్నాను అంతే. ఆయిల్ పెద్ద ఎక్కువ వాడను, కానీ మీడియంగా వాడతాను, మరీ తక్కువ కూడా వాడను. సో ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫైన్గా చాప్ చేసిన ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే పొటాటోస్ కూడా ఆనియన్స్తో ఫ్రై చేసుకోవచ్చు. నాకు కొంచెం ఆ గ్రేవీ రెసిపీ అలవాటు కాబట్టి ఇంకా కుర్మా టైప్ చేద్దాం ఇంకా అటు వెళ్ళాను అనమాట. బట్ ఏ టమాటా వాడను. సో ఆనియన్స్ కూడా వేసేసుకుని ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చేసినట్టే కొంచెం పసుపు వేస్తాను అండ్ అలాగే ఉప్పు కూడా వేస్తాను అనమాట. దానివల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి త్వరగా ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి. ఈ లోపు కూడా ప్యారల్గా ఫ్రైస్ కూడా చూసుకుంటూ ఉండాలి, మధ్యలో వెళ్ళి వదిలేస్తే కొన్ని త్వరగా ఫ్రై అయిపోతాయి, కొన్ని లేట్గా ఫ్రై అవుతాయి. చూసుకుంటూ ఆ సెకండ్ సైడ్గా టర్న్ చేసుకోవచ్చు మీరు కావాలితే. నాకైతే అవసరమే పట్టలేదు, చూసుకుంటే ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేస్తున్నాను అనమాట. మరి మాడినవ్వకుండా కొంచెం ఇలాగ దోరగా వేగిన తర్వాత బాయిల్ చేసిన పొటాటోస్ వాటర్ తీసేసి ఉత్తి పొటాటోస్ వేస్తున్నాను. వేసేసి వాటిలో కొంచెం 1 స్పూన్ కారం వేసి కొంచెం కారం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్నాక పెద్ద వాటర్ పట్టావు కాబట్టి ఆ గ్లాస్లో ½ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం కసూరి మేతి యాడ్ చేస్తాను. పన్నీర్ అన్న, నాన్ వెజ్ రెసిపీస్ అనేది కొంచెం యాడ్ చేస్తే టేస్ట్ అనేది, ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది.
సేమ్ ఇంచుమించు కొంచెం దాబా స్టైల్ ఫ్లేవర్ యాడ్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. కొంచెం నేను కసూరి మేతి అనేది ఎవ్రీ కర్రీలో ఇలాంటి రోటీస్ బిర్యానీస్లోకి అయితే వాడతానని చెప్తాను. ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే మనకు అలా ఫ్రై అవుతాయి. ఈ లోపు చూసారు ఫ్రైస్ ఏంటి బౌల్ మారింది అనుకోకండి, ఇది సెకండ్ సెట్ ఆఫ్ ఫ్రైస్ అనమాట. సో అందుకే మీకు సెకండ్ సెట్లో షూట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం హడావుడిగా ఉంటుంది కాబట్టి ప్రతిదీ షూట్ చేయడం అవ్వదు, కానీ మీకు చెప్తున్నాను డీటెయిల్గా అంతే. సో ఈలోపు అయితే కర్రీ ప్యాన్ వెనక్కి షిఫ్ట్ చేసేసి ఫ్రంట్ బర్నర్ పైన అయితే నేను ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రైస్ అంటే ఏం లేదు, జస్ట్ ఎగ్ పొరుటు చేస్తున్నాను. ఎగ్ ఫ్రై అనుకోవచ్చు. ఎగ్ పొరుటు కోసం ఇంకో ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసుకుని నేను ప్రతి రైస్ రెసిపీకి గార్లిక్ మాత్రం శుభ్రంగా పీల్ చేసి కొంచెం ఫైన్గా చాప్ చేసి వేస్తాను అంతే. ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను. గార్లిక్ హెల్త్ కూడా మంచిది, ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుద్ది. పిల్లలు కూడా ఏరడానికి అవ్వదన్నమాట, తినేస్తారు అన్నంలో పెట్టుకొని. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ వేస్తాను అనమాట. ఆనియన్సే కొంచెం బాగానే ఇంక్లూడ్ చేస్తాను నేను రైస్లో కూడా. ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను అనమాట నీట్గా. ఆనియన్స్ మనకి ఇక్కడ చక్కగా మగ్గాలి. యాజ్ యూజువల్ మగ్గుదాకా నేను ఎప్పుడు వేసినట్టే పసుపు సాల్ట్ వేస్తాను. అండ్ అలాగే రైస్ రెసిపీస్కి చాలా రకాలు చేసుకోవచ్చు ఎగ్ రైస్లో కూడా. నేను ఎగ్ రైస్ అయితే కొన్ని జస్ట్ పెప్పరు సాల్ట్ వేసి పెట్టేస్తాను. కొన్ని నేను కారం వేస్తాను, కొన్ని ఏమోని కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసి చేస్తాను అనమాట. ఇవాళ ఇంకా అన్ని మసాలాలు వేయడం ఎందుకని చెప్పి నేను సింపుల్గా చేసేస్తున్నాను. ఎగ్ పొరుటు కాబట్టి పొరుట్లో ఏం వేసినా కూడా న్యాచురల్ ఫ్లేవర్ రాదు. చూసారా, మన పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇంక పక్కన పెట్టేస్తున్నాను. అలాగే పాలు కూడా వేడి చేస్తున్నాను. ఇక్కడైతే బాగా ఆనియన్స్ మగ్గినాయి. దాంట్లో ఒక ఎగ్ అనమాట. ఉల్లిపాయలు ఎక్కువ వేసాం కాబట్టి ఒక ఎగ్ సరిపోద్ది. ఎగ్ బాగా బీట్ చేసేసుకుని దాంట్లోకి ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుని, అండ్ ఇక్కడ నేను ఫ్లేవర్ ఎన్హాన్స్ అయ్యే చిట్కా ఒకటి చెప్తాను, మీరు ఫాలో అవ్వచ్చు. ఇది దేశీ ఆవు నెయ్యి అనమాట. నేను దేంట్లో ఉన్నా కూడా ఒక్క స్పూన్ ఆవు నెయ్యి యాడ్ చేస్తాను. పిల్లలు కూడా హెల్త్కి చాలా మంచిది, గట్టకు కూడా మంచిది. ఒకవేళ మీ పిల్లలు తినేలా ఉంటే పరగట్టున ఒక స్పూన్ నెయ్యి పెట్టండి, తినొచ్చు. మా బాబు తింటాడు కాబట్టి ఇంకా రైస్లో యాడ్ చేస్తాను అనమాట, చపాతీస్లో. ఈ కొంచెం నెయ్యి వేసి బాగా ఫ్రై చేసేసుకుంటే చూడండి చాలా టేస్టీ అయినా ఎగ్ పొరుటు రెడీ అయిపోతుంది. పిల్లలు ఇంకా నాకేస్తారు, ఒక ముద్ద కూడా వదలరు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇదైతే బాగా చల్లార్చిన అన్నం ఫ్యాన్ కింద పెట్టి చల్లారి పెట్టేసిన రైస్లోకి అయితే ఈ ఎగ్ ఫ్రై వేసేసి నేను కలిపేస్తాను అనమాట. శుభ్రంగా కలిపేసేసి బాక్స్లో పెట్టేస్తే పిల్లలు తినేస్తారు. అంటే మా వాడికి కలుపుకోవడం సరిగ్గా రాదు కాబట్టి ఇలా పెడుతున్నాను, ఇంకా చిన్న బాబు కాబట్టి. పెద్దవాళ్ళు సెపరేట్ బాక్స్లో పెడితే వాళ్ళే కలుపుకొని ఇంకా తినేస్తారనమాట. అలాగే డైలీ ఇదే కర్రీ కావాలని అడుగుతారు, అంత టేస్ట్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు చపాతీస్ అన్నీ అయిపోయినాయి కాబట్టి పిండి కూడా బాగా రెస్ట్ అయింది. రెస్ట్ అయితే ఇంక దాన్ని నేను ఇక్కడ అలా చపాతీలో ఒత్తుకుంటున్నాను. నేనైతే లేయర్ చపాతీస్ చేస్తాను. లేయర్ చపాతీస్ చేయడం వల్ల చపాతీస్ ఎక్కువసేపు సాఫ్ట్గా ఉంటాయి. అండ్ అలాగే నేను ఇక్కడ లేయర్ చపాతీస్కి ఎక్కువ నెయ్యే వాడతాను అనమాట. ఆయిల్, పిండి, నెయ్యి వాడచ్చు. నేను బాబుకి ఒకటి నెయ్యి వాడతాను. నెయ్యి అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసి దాన్ని మన నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ చేసుకోవాలని రూల్ లేదు, మన నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫోల్డ్ చేసేసి కొంచెం దీనికి పిండి అంటిస్తాను అనమాట. నెయ్యి వేసాను కాబట్టి తేమగా ఉంటుంది, చపాతీ రాదని చెప్పి కొంచెం అయితే పిండి అంటించి అవి నేను కొంచెం పల్చగా చపాతీలో వేసేసుకుంటాను. ఇవి కొంచెం స్క్వేర్ షేప్లో వస్తాయి. నార్మల్ చపాతీస్ రౌండ్గా చేసేస్తాను, కానీ లేయర్ చపాతీస్ కొంచెం స్క్వేర్ షేప్లో వస్తాయి, ఎందుకంటే ఫోల్డింగ్ ప్రాసెస్ వేరుగా ఉంటుంది కాబట్టి. సో చేసుకున్న తర్వాత ప్యాన్ అనేది బాగా హీట్ అయ్యాక దానిపైన వేసుకుని చపాతీని అయితే కాల్చుకుంటాను. ఎప్పుడు ఫస్ట్ చపాతీ మాత్రం పొంగదు, ఎందుకంటే ప్యాన్ హీట్ సరిగ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు కాబట్టి. ఒకటి కాలాక ప్యాన్ అనేది బాగా హీట్ అవుద్ది కదా, సో ఫస్ట్ ఎప్పుడు పొంగదు అనమాట. సో ఫస్ట్ చపాతీ వేసేసి దాన్ని 2 సైడ్స్ కాల్చుకుంటాను నెయ్యి వేసుకుని. అండ్ అలాగే ఎప్పుడు చపాతీ కాల్చినప్పుడు ప్యాన్కి ఎప్పుడు నెయ్యి ఆర్ ఆయిల్ వేయకూడదు. ప్లెయిన్ చపాతీ వేసి ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేస్తాక అప్పుడు ఆయిల్ నెయ్యి వేసుకోవాలి. ఇందాక మా మమ్మీ చెప్పిందనమాట. అలాగే చపాతీలు సాఫ్ట్గా ఉంటే బాగా పొంగుతాయి కూడా. అండ్ ఇప్పుడు ఒక చపాతీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సెట్ ఆఫ్ చపాతీ అయితే వేస్తున్నాను అనమాట. చపాతీ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, బట్ కొన్నిసార్లు అయితే ఇంక డైలీ రొటీన్ బ్రేక్ఫాస్ట్లో ఏం పెడతాను చెప్పండి, అందుకే ఒక్కోసారి ఇలా చేయొచ్చు అనమాట. డీప్ ఫ్రైడ్ పూరీస్ అవి కాకుండా. ఈ చపాతీ కూడా 2 సైడ్స్ కూడా చూడండి ఎంత బాగా పొంగుతుందో. సెకండ్ చపాతీ మనకి చపాతీకి ఎప్పుడు ప్యాన్ అనేది బాగా హీట్ అయితేనే మనకి చపాతీలో పొంగుతాయండి. ఎప్పుడు ప్యాన్ హైలో పెట్టేసుకుని తిప్పుకుంటూ చేసుకోవాలి మాడకుండా, అప్పుడు చపాతీలు పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తాయి అనమాట. ట్రై చేయండి మీరు కూడా. సో చపాతీస్ కూడా 2 సైడ్ కాల్ చేసుకుంటున్నాను. అండ్ చపాతీస్కి మనం గ్రేవీ విడిగా పెట్టేయచ్చు, లేకపోతే ఫ్రాంకీలాగా రోల్ చేసి పెట్టచ్చు అనమాట. మన ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఇవాళ లంచ్ బాక్స్ రెసిపీస్. మీకు కానీ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. రెసిపీస్ కూడా మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.